గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే మనము అభివృద్ధి పరచబడాలి. దేవుని నుంచి మనం మెండైన దీవెనలు పొందాలి. ఏ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని ప్రేమ ఎలాంటిదో 1 కొరింథీ 13వ అధ్యాయం క్షుణ్ణంగా చెప్తుంది ప్రేమ గురించి. ఎందుకంటే ఇతరుల ఎడ ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనం ఇతరులపైన కనికరం చూపినాం అనుకోండి, దేవుడు మన మీద కనికరం చూపుతాడు. మన ఇతరుల మీద కఠినత్వం చూపిస్తే దేవుడు మన మీద కఠినత్వం చూపిస్తాడు. యోబు ఏం చేశాడు? ఇతరులను దీవించాడు. మోషే ఇతరులను దీవించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు అందరంతే, ఇతరులను దీవిస్తేనే మెండైన దీవెనలు. మరి నా క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన బాగా కన్నీడు గార్చేవాడిని. రాయల ప్రపంచ అట్లస్ పట్టుకొని 2 చేతులు పెట్టి, దేవా ఈ ప్రపంచాన్ని దీవించండి. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలను, దేశాలను, రాష్ట్రాలను యాక్సిడెంటల్స్ తగ్గాలి. ఎటు చూసినా ఫ్లైట్లో పడిపోవద్దు, ట్రైన్ యాక్సిడెంటల్స్ రకరకాల చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే ఏదో ఒక సంవత్సరం కింద ముందే చనిపోతారు, సంవత్సరం కింద అని పుడతారు. అది ఒక సర్వే ఉంటుంది. ఎందుకంటే చాలామంది చనిపోయేందుకు ప్రార్థన లేక, రెండవది ఉపవాసం లేక, మూడవది ఇతరులకు దాన ధర్మాలు చేయలేక. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇతరులను దీవించి వెళ్ళండి. ఖచ్చితంగా అయ్యా నా బిడ్డ మళ్ళా రేపు ఇతరులను దీవిస్తాడని దేవుడు చంపడు. చాలామంది ఇప్పుడు యాక్సిడెంట్ అవర్స్ రకరకాల రోగాలు చనిపోతారు. ఎందుకు? ఇతరులను దీవించక, కనికరం లేకనే. నేనైతే ఎప్పుడు రాయల ప్రపంచ అట్లస్ తీసుకొని నాకు పాస్టర్ లాజరస్ గారని పంపించారు. చాలా మంచి నాయకుడు. ఆ అట్లస్ మీద పెట్టి బాగా కన్నీరు గార్చేవాడిని. కన్నీరు గార్చినప్పుడు నా చేతి మట్టల మీద కన్నీళ్ళు గారుతుంటుండే. దాదాపు 1 లీటర్ కన్నీళ్ళు వదిలేవాడిని. ఎందుకంటే నేను క్రీస్తుని అంగీకరించకంటే ముందు చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులతో వచ్చిన. దేవా నా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో, అలాంటి వాళ్ళ క్షేమం కోసము నన్ను ఈ పాత్రగా వాడుకోవడానికి బాగా ప్రార్థన చేసినాం. అప్పుడు నాతోటి గాబ్రియల్ దేవదూతని మాట్లాడి మొట్టమొదటి రెఫరెన్స్ యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కుదిరేలా దేవుని అడగవాలను. అధికంగా మాట్లాడిన రెఫరెన్స్ కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన అందే గుప్తంలో ఉన్నాయి. మరి మీ యవ్వనంలోని క్రీస్తుని అంగీకరించిన ఉద్యోగం మంచి అధ్యాయం, ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులకు మీ యొక్క ప్రేమను తెలియచేయాలి దేవా అన్నప్పుడు దేవుని అదరమైన మేము మాట్లాడంటే అపోస్తలులు 19వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు 12 మందితోటి సువార్త చేస్తూ, భాషలు మాట్లాడుతూ, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసుకుంటుంటాడు. ఆ 19వ అధ్యాయం దేవుడితో మాట్లాడేవాడు. అప్పుడు నాకు వర్క్ షెడ్యూల్ చాలా ఉంటుండే. రోజుకు 5 అధ్యాయాలు చదవమని దేవుడితో మాట్లాడినప్పుడు రోజుకు 5 అధ్యాయాలు చదివేవాడిని. ఎందుకంటే అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ బాగా ఉంటుండే.
మళ్ళీ ఇటు చదవడం, వర్షిప్కి వెళ్ళడం, తల దిమ్ము అంటుంటుండే. ఎందుకంటే ఇతర దేశాలు గల్ఫ్ కంట్రీస్కి ఇండియాకి వర్కింగ్ అవర్స్ చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మినిమం 8 అవర్స్ 9 అవర్స్ ఉంటుంది, కానీ అక్కడ ఇది బస్సు జర్నీ చేయాలి, ట్రాఫిక్ జామ్స్, ఇక్కడనే టైం వేస్ట్ బాగా అవుతుంది. వర్కింగ్ అవర్స్ కూడా హై అవర్స్ ఉంటుంది. ఆ కష్టాలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. శద్రగా బిడ్డ మోషకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నోవాహు లాంటి విధేయత కలిగి ఉండాలి, అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యోబు లాంటి యథార్థత కలిగి ఉండాలి. ఆ దేవత నాతోటి మోషతో మాట్లాడి ఏ విధంగా స్వార్థ చేయాలో చెప్పేవాడు. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అపోస్తలుల కార్యం ఉంటుంది. లూకాసు వార్త 6:38. ఇప్పుడు మీకు ఇవ్వనని చిక్కుతుంది, దిగజారినట్లు ఇవ్వబడును. మోషిపదగిరిలో చివరాగినది పొరుగు అంది ఆశింపకూడదు. ఈ వచనాలతోటి నేను ముందుకెళ్ళగలుగుతున్నా, కష్టాలు ఇబ్బంది ఇరుకులు తీర్చుకోగలుగుతున్నా. ఎందుకంటే ఇచ్చే కాడ అబ్రహాం ఏం చేసిన, మెల్కీషెదకు క్రమం చొప్పున దశమభాగం ఇచ్చాడు. ఉన్న ఆస్తులన్నీ బీదలకు ఇచ్చాడు. మరి దేవుడు ఏం చేశాడు, అబ్రహాంకు కానాను ఇచ్చాడు. చూసారా, అతను ఎంత బదులుకున్నాడో అంతకంటే డబుల్ ఇచ్చాడు. మోషే కూడా అంతే, ఉన్న ఆస్తులన్నీ బీదలకు ఇచ్చినప్పుడు అతని ధర్మశాస్త్రం రాయడానికి దేవుడు ఎంచుకున్నాడు. ఎక్కువ ఇచ్చుడు నైపుణ్యత ఉండాలి. మనం ఇతరులకు ఇచ్చినామనుకోండి, మనలో ఉన్న దయగుణాన్ని, మన ఆస్తులు కానీ, మనం ఉన్న ఏదైనా కానీ ఇతరులకు ఇచ్చినామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకు 30-60 మందిలో దీవెనలు కురిపిస్తాడు. మరి మీరు కూడా ఫలించండి, ముందుకెళ్ళండి, ఇతరులను దీవించండి. ఇతరులను దీవిస్తేనే మనకు దీవెనలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి, దీవించండి, ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్.